VS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆరోపణలు చేయడంలో అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో టీడీపీకి మించిన వాళ్లు లేరు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల పిల్లల బతుకులతో ఆడుకుంటోంది. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీయస్ కుమార్. విజనే లేని జగన్ రెడ్డికి విజన్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047 అర్థం కాదు. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం శ్రీనితో సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఒక నికృష్టమైన ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. 40 రోజులుగా చేయని తప్పుకు ఏ తప్పు చేయకపోయినా కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, నీకు మనసుందా? నీకు హృదయం ఉందా? నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను, పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పర్యాటకం కొనసాగుతున్నది. ఒకటేమో ఢిల్లీ పర్యాటకం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప ₹1 కూడా వచ్చింది లేదు. సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ పోయినాడు, మంత్రులు 70 సార్లు పోయినారు. కానీ 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది, అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ళ పర్యాటకం. ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా. ఒకవైపు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో 35 రోజులుగా. అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు. ఆఖరికి ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని CFO ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు, కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారో, చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం లభిస్తుంది. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? ఆరోపణలు చేయడంలో అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో టీడీపీకి మించిన వాళ్ళు లేరు. వైఎస్ఆర్సీపీపై బురద జల్లడం అనే లక్ష్యమే తప్ప బియ్యం అక్రమ రవాణాపై చర్యలే లేవు. రాష్ట్రంలో బియ్యం వ్యాపారం చేసిన వాళ్ళంతా చంద్రబాబు సొంత మనుషులే కదా. వారిపై ఈ ప్రభుత్వం ఎందుకు ఉక్కుపాదం మోపడం లేదు? ఎవరిపైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకంటే కూటమి కనుసన్నల్లోనే బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది కనుక. ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే, ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ కేవలం గత ప్రభుత్వం వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. ఉదాహరణ,
బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లి కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతాం అంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనూ ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. ఇది కేవలం నేను ఒకటి మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప ఇటీవల మంత్రి వచ్చాడు, సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్లు ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలిస్తావు? మీ బంధువానాలనా, లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టర్ కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒక్కటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేనిది మాత్రం అర్థం అవుతుంది. తాట తెస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపన చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం. మీరు మొన్న వెళ్ళారు, శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసింగ్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు? ఎందుకు విజిట్ చేయడం మానేశారు? వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా, మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా? లేదా పేర్లు మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మేము చెప్పగలం. ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ శక్తులు, ఆ పేర్లన్నీ కూడా మేము నోరు విప్పి చెప్పగలం. వందల సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నా అక్కడి నుండి తరలించవలసినటువంటి పాడైపోయిన దొడ్డు బియ్యం ఇంకా పాఠశాలల్లోనే ఉంచారు. ఇంకా పిల్లలకి అదే అన్నం పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల పిల్లల బతుకులతో ఆడుకుంటోంది. దీని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్. ఈరోజు మొదలు పెట్టినారు. హాస్టల్ దగ్గరికి పోయి ఏదో మధ్యాహ్నం భోజన పథకం లెక్క వెళ్ళిన అందరూ ముక్కుముడిగా పోయినారు. విద్యార్థులు చనిపోకముందో చేయాల్సిన పని అదంతా. ఇవి ఆరంభ సూరత్వంగా ఉండకూడదు. ఇది 8 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున, ఎస్సీ మోర్చా తరఫున, మీరు హాస్టళ్లలో ఉన్నటువంటి పూర్తి ఖరాబైన బియ్యాన్ని, దొడ్డు బియ్యాన్ని ఎన్ని క్వింటాలను మీరు వాపసు తీసుకున్నారో లెక్కలు చెప్పండి. ఇంకా హాస్టళ్లలోనే ఉన్నాయి అవన్నీ కూడా. ఆ బియ్యాన్ని వాపసు తీసుకోలేదు. ఎక్కడో అక్కడ మీడియాకు పత్రికలకు చెప్పడం కోసం తీసుకున్నది తప్ప అన్ని హాస్టల్లో దొడ్డు బియ్యం ఇంకా అక్కడే ఉన్నాయి. ఈ సమస్య దారి మళ్ళీ వరకు అట్లా చూపిస్తారు, మళ్ళీ అవే వాడతారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఇది. నిన్న వికారాబాద్లో 9 మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే రహస్యంగా హైదరాబాద్కు తరలించారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమున్నదో మీకు తెలుస్తుంది. సాయంత్రం వరకు నాణ్యమైన భోజనం పెట్టమని చెప్పి అని డిమాండ్ చేస్తే దీని వెనుక కుట్ర ఉన్నదని చెప్పి వాళ్ళ మంత్రులు ప్రకటనలు చేస్తారు. విద్యార్థుల మీద కుట్ర ఉన్నదని చేయడం అనేది వీళ్ళకే తగ్గింది. ఎవరికి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా చెప్పలేదు ఇప్పటి వరకు. తప్పుంటే సరి చేసుకోవాలి. చాలాసార్లు చెప్పినాడు, మాకు సద్విమర్శ చేయండి, మేము తప్పకుండా మేము వాపసు తీసుకుంటాము, మేము ఆలోచిస్తాము, మా ఆయన తప్పులుంటే సరిదిద్దుకుంటాము. ఏ ఒక్క తప్పు కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుకున్న పని లేదు. ఒకవేళ సరిదిద్దుకుంటే ఇవన్నీ కూడా తగ్గేటి. మీరు తినండి,
ఒక్కరోజు తినడం కాదు, ఒక్కరోజు ఏదో అట్టహాసం ప్రారంభించడం కాదు. కమిటీలు వేయండి, రోజు రోజుకు తినడం చెప్తున్నారు, ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇప్పుడు రాత్రి అదే జరిగింది ప్రకటించి రోజు టీచర్లు తింటున్నారు, అక్కడ కమిటీ తింటున్నారు అని చెప్పారు కదా. మరి వికారాబాద్లో 9 మందికి విద్యార్థులు అస్వస్థత ఎట్లయింది? ఆ తిన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ ఆ కమిటీకి కానీ కూడా అస్వస్థతలు వాళ్ళు కావాలి కదా. అంటే ఆ కమిటీలు కూడా అక్కడ తినడం లేదు, కమిటీ సభ్యులు ఎవరు కూడా అటువైపు పోలేదు. ఏదో మీడియా కొరకు లేదా ప్రజలకు చెప్పడం కోసం చేయడమే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదు. ఈరోజు కూడా అట్టాసంగా మేము ఒకటి తయారు చేసినాము పంపిస్తున్నామని కూడా అది అమలయ్యే అవకాశం చేయాలని చెప్పని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఎంతమంది చెప్పిన లెక్కలు చెప్తే బాధ అనిపిస్తుంది. అభంశుబంధుల పిల్లలు మీ ప్రభుత్వం మీద నమ్మకం, సంక్షేమ శాఖ మీద నమ్మకంతో చేర్పిస్తే బీద పిల్లలు, పేద పిల్లలు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్టు ఓట్లు దండుకునేటప్పుడు డిక్లరేషన్లు, అధికారంలోకి వచ్చినాక హామీలు, బడ్జెట్ అప్పుడు కేటాయింపులు ఎక్కడ అమలవుతున్నది? విజనే లేని జగన్ రెడ్డికి విజన్ 2047 అర్థం కాదు. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. ఒక 2-3 రోజుల క్రితం మనం రాష్ట్రంలో 2047వ సంవత్సరానికి రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, అసలు మనము మన భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలి, ఉండాలి అంటే ఈ రోజు నుంచి మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, మన రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలి అనే ఒక రోడ్ మ్యాప్ని 2047 స్ట్రాటజీ డాక్యుమెంట్గా మనం విడుదల చేసాం. చాలామంది వచ్చారు, చాలామంది చూశారు, రకరకాల ఏమంటారు స్టేట్మెంట్లు వచ్చాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఇంకా దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండాలి, ఇట్లా చాలా డిస్కషన్ జరిగాయి. కానీ అంత పెద్ద డాక్యుమెంటు, చాలా పెద్ద డాక్యుమెంట్ అది. ఒక్కొక్క ఫీల్డ్ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉండాలి, దాన్ని ఉంటారు, దీనికి స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్క ఫీల్డ్, ప్రతి రాష్ట్రంలో మన యొక్క జనాభా ఏ ఫీల్డ్తో అయితే మమేకమై ఉంటుందో ఆ ప్రతి ఒక్క ఫీల్డ్ ఏ విధంగా ముందుకు పోవాలి అన్న అంత పెద్ద డాక్యుమెంట్లో రాష్ట్రంలోని ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం ఏమీ కనపడలేదంట, అస్సలేమీ కనపడలేదంట. ఏదో సినిమా చెప్పాడు, అస్సలేమీ కనపడలేదంట. వాళ్ళ పత్రిక సాక్షిలో ఇవాళ ఇంత పెద్ద హెడ్డింగ్ వేసుకున్నాడు. మొదటి పేజీలో పెద్ద హెడ్డింగు, దాని గురించి రెండో పేజీలో ఇంకా పెద్దది. విజన్ 27 ఓ డొల్ల డాక్యుమెంట్, జగన్మోహన్ రెడ్డి విజన్ 2047 2047 ఓ డొల్ల డాక్యుమెంట్ అంట. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, అంటే ఆయన విద్యార్హతలు ఏవో నాకే తెలీదు, ఆయన చాలా దీంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చాయని చెప్తుంటారు, ఆయన ఎప్పుడైతే బయటపెట్టలేదు. ఆయన విద్యార్హతలు ఏంటో, దీని గురించి ఇంత లెవెల్లో ఇది ఉంది లేకపోతే ఇది డొల్ల డాక్యుమెంటు అని చెప్పడానికి ఆయన అర్హతలు ఏంటో అనే విషయం పక్కన పెడితే, చంద్రబాబు గారు ఇది మొదటిసారి కాదు విజన్ డాక్యుమెంట్ని చెప్పడం. 1998 జనవరి 26వ తేదీనే విజన్ 2020 అంటూ ఒక డాక్యుమెంట్ని ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్లు, టీడీపీ గవర్నమెంట్ వచ్చినా ఇంకొక గవర్నమెంట్ వచ్చినా ఇన్వేరియబుల్లీ విధి లేకన్నా సరే ఆ 2020 డాక్యుమెంట్నే ఫాలో అయ్యారు. ఆ 2020 డాక్యుమెంట్ వచ్చినప్పుడు, విజన్ 2020 డాక్యుమెంట్ 98లో వచ్చినప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 24-25 ఏళ్ళ కుర్రోడు, అంతకంటే ఎక్కువ లేదనుకుంటాను బహుశా ఆయన వయసు. ఆ వయసులో ఆయనకి ఆ రోజు ఆ డాక్యుమెంటు కూడా డొల్లా అంటూ చెప్పాడు. 98లో విడుదల చేసిన విజన్ 2020 పనికిరాందంట, వేస్ట్ అంట. ఇప్పుడు 2047 కోసం ఇచ్చిన డాక్యుమెంట్ కూడా పూర్తి డొల్ అంట. సరే, ఆయనకు సాక్షి పేపర్ ఉంది, ఆయన ట్విట్టర్లో బ్లూ టిక్ పెట్టుకొని అకౌంట్ తెచ్చుకోగల శక్తి, డబ్బు, దశకం అంతా ఉంది. సరే, వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళు ఫ్రంట్ పేజ్లో బ్యాన్ చేసుకోగలరు, వాళ్ళ సొంత పేపరు, వాళ్ళ ఆవిడ నడుపుతుంది, ఆయన వేసుకుంటాడు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ రాగల 25 సంవత్సరాలకి మన రాష్ట్రం ఎలా ముందుకు పోవాలి అనే ఒక గైడ్లైన్స్ ఇస్తే, ఆ గైడ్లైన్స్లో లేదు ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు లేదా ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్తే అర్థం ఉంటుందేమో అని మొత్తం డాక్యుమెంటే డొల్లా అంటే అసలు డాక్యుమెంట్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? పోనీ 1998లో ఇచ్చిన విజన్ 2020 కూడా పనికిరాంది అంటూ దాదాపు ఒక 5-6 కాలములు పెట్టి ఎందో వేస్తూ వచ్చారు ఇవాళ సాక్షిలో. జగన్మోహన్ రెడ్డి గారు విజన్ 2020 వల్లనే
ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ అనే ఒక కొత్త విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం శ్రీనుతో సమావేశమయ్యారు. టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డారు. ఓ సీన్ షూట్ చేస్తున్న సమయంలో తన చీలమండం బెణికి ప్రభాస్ వెల్లడించారు బెణికిందని. తాను నటించినటువంటి కల్కి 2898 ఏడి చిత్రం జపాన్లోని జనవరి 3న రిలీజ్ కానుందని, గాయం కారణంగా తాను ఆ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. గాయం కారణంగా వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వివరించారు. ప్రమోషన్ ఈవెంట్స్లోని డిస్ట్రిబ్యూటర్ల బృందం పాల్గొంటుందని తెలిపారు. కాగా ప్రభాస్కు గాయం కావడం పట్ల అభిమానులు స్పందిస్తున్నారు. తమ ఆరాధ్య హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కల్కి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై గణనీయమైన స్థాయిలో వసూళ్లు రాబట్టిందని తెలిసిందే. ఇక ప్రభాస్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ దృష్ట్యా ఇప్పుడు ఈ చిత్రాన్ని జపాన్లోనూ విడుదల చేస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీ కుటుంబం గొడవల కారణంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంచు కుటుంబం నుంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఇందులో నటిస్తున్న మోహన్ లాల్ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇక మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నటువంటి చిత్రాన్ని దాదాపుగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం నటిస్తూ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటుగా ఇతర కీలక తారాగణం ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు మలయాళం స్టార్ నటుడు మోహన్ లాల్ ఫస్ట్ లుక్ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ మూవీలో ఆయన కిరాటా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా విడుదలైనటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్లో చూడటానికి ఆయన చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. వైఎస్ఆర్ జగన్ అభిమానులే తన అభిమానులుగా ఉన్నారని వైసీపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ శ్రీ మల్లన్న స్వామి జాతర మహోత్సవానికి ఆయన నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని కార్యక్రమాలకు తనకు తరచుగా పిలుస్తూ ఉంటారని, అయితే అందుకు దూరంగా ఉండటం జరిగిందన్నారు. ఈ ప్రాంత యువకులు నన్ను ఆహ్వానించడంతో నారాయణఖేడ్ రావడం జరిగిందని తెలిపారు. తనకు ఎంత అభిమానం చూపిస్తున్నటువంటి యువకులను ఎల్లప్పుడూ కూడా వారందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. యువకులు తామనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పోరాటం చేయాలని సూచించారు. రాజకీయాల్లో సైతం ఎవరికీ భయపడకుండా పోరాటం చేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు స్థానిక యువత ఎగబడ్డారు. జాతరకు ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి, ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారికి, అదే రకంగా యువ నాయకులు శివారాథోడ్ గారికి, ఇంకా చాలామంది ఈ తెలంగాణలో ఎంతో అభిమానంతో అనేక కార్యక్రమాలకు పిలుస్తుంటారు. కానీ చాలా తక్కువ మేము హాజరవుతుంటాం. కానీ ఈరోజు నారాయణఖేడ్కి రావడం, ఇంత ప్రేమగా మీరందరూ మాకు స్వాగతం పలికినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం, రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ, 4-5 సార్లు శాసనసభ్యులుగా గెలిచినటువంటి చరిత్ర ఉన్న ఫ్యామిలీ అయిన సంజీవ్ రెడ్డి గారికి, అలాగే వారి అనుచరులకు కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలా, మీకు అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా మాకు ఇంత అభిమానం, ఎందుకంటే మేము ఈ ఊరు కాదు, ఇక్కడ నివాసం లేము, మా ద్వారా జరిగే లాభం కూడా తక్కువనే అయినా కూడా ఇంత ప్రేమగా తెలంగాణలో నలుమూలల నుంచి కూడా యువకులు
ఎంతో ప్రేమగా అభిమానంగా మేము ఎక్కడ కార్యక్రమాలు పెట్టినా కూడా వచ్చి ఒక ఫోటో దిగిపోవడమో, ప్రేమగా మమ్మల్ని వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు ఆహ్వానించడమో జరుగుతూనే ఉంది మా జీవితం అంతా కూడా. కాబట్టి ఇంత అభిమానం చూపిస్తున్న, ప్రేమ చూపిస్తున్న తెలంగాణ వాళ్లకు, తెలంగాణ యువకులకు కూడా జీవితాంతం వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మాకు ఎట్లా వస్తుందో తెలియదు, కానీ రుణపడి ఉంటానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన యువకులకు మరొకసారి నా ధన్యవాదాలు. ఎవరైనా కూడా పేర్లు చెప్పకపోతే కూడా క్షమించాల్సిందిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. వాటికి కారణాలు కూడా ఎత్తుకోవాలన్న, ఎందుకంటే కన్నా ఒకటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ కాంగ్రెస్ లేదు, ఇప్పుడు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆరోపణలు చేయడంలో అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో టీడీపీకి మించిన వాళ్లు లేరు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల పిల్లల బతుకులతో ఆడుకుంటోంది. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీయస్ కుమార్. విజనే లేని జగన్ రెడ్డికి విజన్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047 అర్థం కాదు. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం శ్రీనితో సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.